వెల్కమ్ టు హ్యూమన్ సైకాలజీ. ఈ రోజుల్లో చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. కోపం వెంటనే బయటపడుతుంది. ఆలోచించకుండా మాట్లాడడం, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాల్ని మార్చేస్తున్నాయి. ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన చోట ఆ ఒక్క క్షణం కూడా ఆగకుండా స్పందించడం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. అందుకే ఇప్పుడు సమాజంలో తరచూ వినిపిస్తున్న వార్తలు ఒక్కసారిగా షాక్కి గురి చేస్తున్నాయి. ఒక చిన్న గొడవ ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో రోజు చూస్తున్నాం. భర్తపై కోపంతో బిడ్డపై ప్రతీకారం తీర్చుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ప్రాణాలకు ముప్పుగా మారడం, ఇవన్నీ ఒక్క రోజులో జరిగే సంఘటనలు కావు. ఇవి మనలో నెమ్మదిగా పెరుగుతున్న అసహనం, ఆవేశం, ఒత్తిడికి ప్రతిబింబాలు. ఉదయం 8 గంటలకు ఆఫీస్కు వెళ్లాల్సిన వ్యక్తి టిఫిన్ సిద్ధం కాలేదని మొదలైన చిన్న మాట పట్టు కాసేపట్లో పెద్ద గొడవగా మారుతుంది. మాటలు మితిమీరుతాయి, ఆవేశం పెరుగుతుంది, చివరికి విడాకుల వరకు వెళ్లే పరిస్థితి వస్తుంది. ఈ కథ ఒక ఇంటి కథ కాదు, ఇది అనేక ఇళ్లలో జరుగుతున్న వాస్తవం. అసలు సమస్య ఏంటంటే మనలో సహనం తగ్గిపోవడం. ఇది వ్యక్తిగత బలహీనత కాదు, మన జీవనశైలి మార్పుల ఫలితం. ఈ రోజుల్లో అన్ని వేగంగా జరుగుతున్నాయి. ఒక్క క్లిక్తో ఆహారం వచ్చేస్తోంది, ఒక్క టచ్తో సమాచారం అందుతుంది, ఒక్క స్క్రోల్తో వినోదం చేతిలోకి వస్తోంది. ఇలా అన్ని క్షణాల్లో దొరుకుతున్నప్పుడు చిన్న ఆలస్యం కూడా మనకు అసహనంగా అనిపిస్తోంది. మన మెదడు కూడా ఈ వేగానికి అలవాటు పడుతుంది. వెంటనే ఫలితం రావాలి, వెంటనే స్పందన కావాలి అన్న ఆలోచన పెరుగుతుంది. కానీ జీవితం అంత సులభంగా, అంత వేగంగా సాగదు. పంట పండడానికి సమయం పడుతుంది, చదువులో ఫలితం రావాలంటే కృషి అవసరం. కానీ ఈ సహజ ప్రక్రియలను మనం మర్చిపోతున్నాం. మరో ముఖ్యమైన కారణం ఒత్తిడి. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై భయం, ఇవన్నీ మనసును ఎప్పుడూ బిజీగా ఉంచుతున్నాయి. ఇలా మనసుకు ఒక్క క్షణం విశ్రాంతి లేకపోతే చిన్న విషయాలకే కోపం రావడం సహజం. ఇంకా ఒక పెద్ద సమస్య పోలిక. సోషల్ మీడియాలో ఇతరుల విజయాలు, ఆనందాలు చూస్తూ మన జీవితాన్ని వాటితో పోల్చుకుంటున్నాం. వాళ్ళలా ఎందుకు కాలేకపోయామన్న భావన మనలో అసంతృప్తిని పెంచుతుంది. ఈ అసంతృప్తి క్రమంగా అసహనంగా మారుతోంది. అదే సమయంలో వినే అలవాటు కూడా తగ్గిపోతుంది. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినకుండా మధ్యలోనే జవాబు చెప్పడం అలవాటవుతుంది. వినకపోతే అర్థం చేసుకోవడం జరగదు, అర్థం చేసుకోకపోతే గొడవలు తప్పవు. మనసుకు విశ్రాంతి లేకపోవడం కూడా మరో కారణం. శరీరం అలసిపోతే విశ్రాంతి తీసుకుంటాం, కానీ మనసు మాత్రం ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోతుంది. గతం, భవిష్యత్తు, భయాలు, అంచనాలు, ఇవన్నీ కలిపి మనసును అలసటకు గురి చేస్తాయి. దీంతో చిరాకు పెరుగుతుంది. సహనం తగ్గిపోతే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. చిన్న విషయాలకే గొడవలు వస్తాయి, కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి, నిర్ణయాల్లో స్పష్టత ఉండదు, తొందరపాటు పెరుగుతుంది, చివరికి జీవితంపై విసుగు కూడా పెరుగుతుంది. అయితే పరిష్కారం కూడా ఉంది. ముందుగా మనలో కోపం వస్తున్నప్పుడు గుర్తించాలి, వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆగాలి. కేవలం 5 సెకండ్లు ఆగినా మన ఆలోచన మారుతుంది, ఆవేశం తగ్గుతుంది, ఆలోచన వస్తుంది. మెడిటేషన్, ప్రాణాయామం వంటి అలవాట్లు మనసుకు స్థిరత్వాన్ని ఇస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆరోగ్యం. సరైన నిద్ర, సరైన ఆహారం లేకపోతే సహనం తగ్గిపోతుంది. శరీరం బాగుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక చివరిగా గుర్తుంచుకోవాల్సింది, అందరూ మనలానే ఉంటారు. ప్రతి వ్యక్తి ఆలోచన, పరిస్థితి వేరు. ప్రతి విషయాన్ని పెద్దగా తీసుకోకుండా నిజంగా ఇదంత ముఖ్యమా అని ఒక్కసారి ఆలోచిస్తే చాలా సమస్యలు తగ్గిపోతాయి. మొత్తానికి సహనం అంటే బలహీనత కాదు, అది ఒక గొప్ప శక్తి. ఆ శక్తిని మనం పెంచుకుంటేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారి మనల్ని మనమే కోల్పోయే పరిస్థితి వస్తుంది.